హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో 5K రన్ ఫర్ పీస్ విజయవంతంగా జరిగింది. ప్రియా ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. వయసుతో సంబంధం లేకుండా దాదాపు 2000 మంది రన్నర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉచిత మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించి వైద్య సేవలందించిన బిగ్ టీవీ ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్నెస్ ప్రయోజనాలను తెలియజేయడానికి ఈ రన్ను ప్రోత్సహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ రియాజ్, హైకోర్టు అడ్వకేట్ పొన్నం అశోక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రజల్లో ఫిట్నెస్ పై అవగాహన పెంచడానికి ఇలాంటి రన్లు చాలా అవసరమని అతిథులు అభిప్రాయపడ్డారు. రన్లో ఇంతమంది ఉత్సాహంగా పాల్గొనడం పట్ల నిర్వాహకుడు శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు. సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఫిట్నెస్ పట్ల అవగాహన కల్పించేందుకు 5K రన్ ఫర్ పీస్ పేరుతో 5K రన్ నిర్వహించారు ఈరోజు. అయితే చాలా వరకు యూత్తో పాటు వయసు పైబడినటువంటి వారు కూడా ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఒక అవగాహన సదస్సుతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా ఫిట్నెస్ మీద అవగాహన కల్పించి ఆ తర్వాత రన్ని నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్లుగా పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. రియాజ్ సార్, చెప్పండి, అంటే ఇలాంటి దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయడం యువతకి ఎలాంటి సజెస్ట్ చేస్తారు? వాస్తవంగా మేము ఒక ఆరోగ్య తెలంగాణ నిర్మించే లక్ష్యంతో ఇందులోకి వచ్చాం. యువత డ్రగ్స్ బానిసలు కాకుండా, మాదక ద్రవ్యాలకు లోన్ కాకుండా, అట్లాగే యువత యొక్క ఆరోగ్యం నిర్వీర్యం కాకుండా ఒక ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మించాలి. ఏ తెలంగాణ రాష్ట్రం అయితే గోదావరి, కృష్ణా నదుల మధ్య ఒక దోపుగా ఏర్పడిందో ఇది ప్రపంచానికి ఒక గొప్ప మార్గదర్శకత్వంగా ఉండాలి. ఆ నేపథ్యంలోనే ప్రపంచం అంతా ఆధునికత పోతున్నప్పుడు మన యువత సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడు ప్రపంచానికి మనం గొప్ప సందేశాన్ని ఇవ్వగలుగుతాం. ఒకప్పుడు సగటు ఆయువు మనకు ప్రాచీన సమాజాల్లో 16 నుంచి 18 సంవత్సరాలు ఉండేది. ఈరోజు 70 నుంచి 80 సంవత్సరాలకు వరదిల్లిందంటే ఆరోగ్యం పట్ల వ్యక్తులకు ప్రధానంగా ఒక రకమైన సందేశం ఇవ్వడం. ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో డెఫినెట్గా ఆరోగ్య తెలంగాణ కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. యువతను సన్మార్గం వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉదయం ప్రభాత వేళ నేను, పెద్దలు అశోక్ గారు, మేమందరం కలిసి మా ఆర్గనైజేషన్ రన్ చేయడం ఏదైతుందో అది మొత్తం డే అంతా కూడా ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉంది. మాలాంటి వాళ్ళం పార్టిసిపేట్ చేయడం ద్వారా ఏమైందంటే యూత్లో ఒక ఉత్తేజం వస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది, ఒక గొప్ప సమాజాన్ని నిర్మించే అవకాశంలో మేము భాగస్వామ్యం పంచుకునే అవకాశం, ఆ రూపంలో సందేశం అందే అవకాశం ఉంటుంది. అడ్వకేట్గా రోజు చాలా మందికి న్యాయ సలహాలు ఇస్తూ ఉంటారు. సో ఆరోగ్యం పట్ల మీరు పార్టిసిపేట్ చేసి ఏం చెప్తారు? ఒకటే ఈరోజు మీకు తెలుసు, యువత అంతా కూడా అంటే మార్నింగ్ నుంచి లేస్తే సెల్ ఫోన్లలో, వీడియోలలో అంతా ఆ యుగం అయిపోయింది. ఏదైతే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలంటే కంపల్సరీ వాళ్ళు రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, గేమ్స్ ఆడడం కానీ చేస్తే బాగుంటుంది. దాని ఎంకరేజ్ కోసం ఈరోజు ఆర్గనైజర్స్ ఏదైతే పెద్ద ఈవెంట్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు యువత ముందుకొచ్చి మనం వాళ్ళ ఫిట్నెస్ ఉంటేందంటే ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యం. కాబట్టి యూత్ మంచిగా ఉంటే దేశం మంచిగా ఉంటుంది, రానున్న జనరేషన్స్ బాగుంటాయి. ఫస్ట్ మనం ఫిట్నెస్ ఉంటే మైండ్ మంచిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, చాలా మార్నింగ్ 6 o'clock లేచి రావడం అంటే వాళ్ళ ఇంట్రెస్ట్. ఇవాళ మనం చూసాం విన్నర్స్ అందరూ కూడా ఎంత ఫిట్గా ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేషన్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కు కృతజ్ఞతలు తెలియజేస్తాం. చెప్పండి సార్, అంటే ఇప్పటికే మేము బిగ్ టీవీ వేదికగా చాలా ఈవెంట్స్ చేస్తున్నాం. అటు డ్రగ్ అవేర్నెస్ కావచ్చు, అదేవిధంగా ఉచిత మెడికల్ క్యాంప్స్ని కూడా పబ్లిక్ అవేర్నెస్ తీసుకున్నాం. ఈరోజు ఈ ఈవెంట్కి కూడా మీడియా పార్ట్నర్ బిగ్ టీవీ వ్యవహరించింది. సో ఏం చెప్తారు? సో బిగ్ టీవీకి థ్యాంక్స్, చాలా ధన్యవాదాలండి మా మీడియా పార్ట్నర్గా వ్యవహరించినందుకు. ముఖ్యంగా ఇది ప్రియా ఈవెంట్స్ అండ్ వైబ్ మీడియాతో మనం ఆర్గనైజ్ చేశాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాంతి, సామరస్యము అండ్ ఆరోగ్యం అన్నమాట. ఫిట్నెస్ మనకు ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు, అంత ఆరోగ్యంగా ఉండాలని తెలుసు. ప్రజెంట్ ఉన్న కల్చర్లో ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వల్ల అంతా ఇది చేసుకుంటున్నారు. కాబట్టి ఫిట్నెస్ పెంపొందించడం కోసము అందరినీ దగ్గరికి చేర్చి సహృదయ భావంతో ఉండడం కోసం మనం ఈ ఈవెంట్ని కండక్ట్ చేశాము. సో ఈ ఈవెంట్కి మనకి స్పాన్సర్స్ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే రియాజ్ గారికి, అక్షయ్ గౌడ్ గారికి, సార్ ప్రభాకర్ గారికి, సత్యనారాయణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను వచ్చేసి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు. సో ఎక్కువగా మహిళలలో ఫిట్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళు బయటికి కూడా రారు. సో మీలాంటి వాళ్ళ ద్వారా ఏం చెప్తారు? మై నేమ్ ఇస్ అశ్విని, నేను డైటీషియన్ అనమాట. నాకు ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్గనైజేషన్ అందరికీ కూడా థ్యాంక్స్ అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే చూస్తాం కదా, చిన్న పిల్లలు కూడా ఈ మధ్య ఫోన్స్ అని పట్టేసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. లైఫ్ స్టైల్ డిజీజెస్ రావడం, లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఒబేసిటీ, చైల్డ్ ఒబేసిటీ, ఇవన్నీ రావడానికి కారణం ఏంటి అని అంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, ప్రాపర్ డైట్ తీసుకోకపోవడమే మెయిన్ రీజన్ అనమాట. సో మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసి ఫిజికల్ యాక్టివిటీని పెట్టి ప్రాపర్ డైట్, న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే హెల్తీగా ఉండడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫీమేల్స్లో మీరు మాట్లాడే
డిజార్డర్ కాబట్టి ఫీమేల్స్ గురించి నేను చెప్తున్నాను. చాలామంది ప్రెగ్నెన్సీ అవ్వకపోవడము, పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అండ్ హార్మోనల్ చేంజెస్, థైరాయిడ్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే లైఫ్ స్టైల్ బాగాలేకపోవడమే, ఎక్కువగా సిట్టింగ్ జాబ్స్ చేసుకోవడము, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్స్లో చూసుకుంటే ఎక్కువగా సిట్టింగ్ డెస్క్ జాబ్ ఉండడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ ఏమి లేకపోవడమే వన్ ఆఫ్ ద రీజన్. చూసినట్లయితే 5K రన్ ఫర్ పీస్ రన్ని నిర్వహించారు. సో ఇందులో మీరు పార్టిసిపేట్ చేయడము, సో యూత్లో ఎలాంటి ఉత్తేజం తీసుకొస్తారు? ఇప్పుడు యాక్చువల్గా ఈ దేశానికి, ప్రపంచానికి ఇప్పుడున్నటువంటి యువతకు ఇలాంటి రన్స్ చాలా అవసరము. మరి ఈ ఈవెంట్ను కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజర్ శ్రీధర్ గారికి నిజంగా కృతజ్ఞతలు వారికి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిరోజు మనము ఒక మంచి అలవాట్లకు దూరం అయిపోతూ మన నిజమైనటువంటి అలవాట్లకు దూరంగా ఉండి ఏదో ఆర్టిఫిషియల్గా వెళ్ళేటువంటి సమయంలో వీరు నాట్ ఓన్లీ ఆరోగ్యం కాకుండా ఒక వివిధ సంఘాల నుంచి, వివిధ ప్రజల నుంచి ఇందులో భాగస్వామ్యం కావడానికి ప్రయత్నిస్తున్నారు. అది నిజంగా హర్షణీయమైనటువంటి. మరి రాష్ట్రానికి మంచి తెలంగాణ రావడానికి, ప్రపంచానికి మంచి అవసరమని వీరిని అభినందిస్తూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళని కూడా అభినందిస్తుంది. మనం చూడొచ్చు. అయితే ఈరోజు దాదాపు 2000 మందికి పైగానే ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. చెప్పండి ఎలా అనిపిస్తుంది? మేడం, ఈరోజు ప్రతి ఇంట్లో ఒక 5గురు ఉన్నారంటే 5గురు కూడా టాబ్లెట్ తినే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్లకు కావాల్సినటువంటి వ్యాయామం లేదు. వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడే సెల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. మేము యాంటీ సెల్ ఫోన్ గురించి దాదాపు విజయవాడ నుంచి చాలా ప్రోగ్రాంలు చేశాము. ఏ ప్రోగ్రాంలో కూడా మేము ఒకటే చెప్తున్నాము, పిల్లలకు సెల్ ఫోన్ దూరంగా ఉంచండి, పిల్లలకు ఎక్సర్సైజ్ చేయించండి, వాళ్ళ మానసిక పరిస్థితిని మార్చండి అని చెప్తున్నాము. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఈ 5K రన్ వల్ల ఒక ఇన్స్పిరేషన్ పిల్లలకు, స్టూడెంట్స్కు కానివ్వండి, విద్యార్థులకు, విద్యార్థినులకు, పెద్దలకు కూడా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడింది. ఇక్కడికి వచ్చినటువంటి పార్టిసిపేట్స్ కూడా చాలా చక్కగా పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతానికి మనం చూస్తే వీళ్ళంతా కూడా ఆర్గనైజర్స్తో పాటు చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి డొనేట్ చేస్తూ ఉన్నారు. సో అంటే చెప్పండి, మీరు ఈరోజు ఇందులో పార్టిసిపేట్ చేయడం, దాంతోపాటు అక్షయకల్ప ఆర్గానిక్కి సంబంధించినటువంటి దాన్ని కూడా ఇస్తున్నారు ఫ్రీగా ప్రోడక్ట్ని, ఎలా? నమస్కారం అండి. ఇవాళ వచ్చేసి మేము 5K రన్ ఫర్ పీస్లో పార్ట్ అవ్వడానికి వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇలాంటి ఒక మ్యారథాన్కి మేము రిఫ్రెషింగ్ పార్ట్నర్ అవ్వడం కూడా ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ అని అనిపించింది. దాంతోపాటు ఇక్కడ ఈ మా ప్రోడక్ట్ ఏంటంటే మేము హై ప్రోటీన్ మిల్క్ని రీసెంట్గా లాంచ్ చేసాం. ఇది వచ్చేసి మాకు వితౌట్ ఎనీ అడిషన్స్ ఇది న్యాచురల్ ప్రోటీన్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రోటీన్ అనేది షార్టేజ్ అవుతుంది, డెఫిషియన్సీ వస్తుంది. సో ఇది వచ్చేసి న్యాచురల్గా వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు. అంటే డైరెక్ట్ వాళ్ళు ఏం కుక్ చేయాల్సిన లేదు, ఏమవసరం, జస్ట్ ఒక బాటిల్ని స్క్రూఅప్ చేసేసి తాగేస్తే సరిపోతుంది అనమాట. థ్యాంక్స్ అండి. చూసినాం కదా, అంటే ఒకవైపు ఫిట్నెస్ గురించి రన్ని నిర్వహిస్తూ, మరోవైపు ఇక్కడికి వచ్చినటువంటి ఫిట్నెస్లో అంటే రన్లో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా చాలా హ్యాపీనెస్గా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి రన్స్ని పెట్టడం వల్ల ఇంకా హెల్త్ మీద ఎక్కువగా కేరింగ్ ఉంటుంది, ఫిట్నెస్ కూడా వస్తుంది అని చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో